అన్నా శనార్థి నా మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాం. మీ ముచ్చటే మాట్లాడుకుంటున్నాం. మీకు నిండా అవసరం మీ బీజేపీ వాళ్ళకు. ఛానల్ బతుకుతాం బతకాల కూడా. ఇప్పుడే మీ బీజేపీ వాళ్ళ ముచ్చటే ముంగటేసుకున్నాం. చెప్పన్నా. అది ఇప్పుడు 18వ తారీఖు నాడు ఈ బీసీ కోయిలాలన్నీ ఈ దాపడిది ఒలిపడిది అని వనగూడి ఏదో బంధుకు పిలుపునిస్తున్నాయి. 18వ తారీఖు నాడు ఆర్కృష్ణ ఇట్లా ఆర్కెస్ట్రా సిగ్గుండాలి. ఎందుకే రాజ్యసభ మెంబర్ రాజీనామా పెట్టి బంధువులో పాల్గొనాలి. బా ఇదా కథ. నేను ఎందుకంటానంటే ఆ ఒకసారి తెలుగుదేశాన్ని పట్టుకుని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా డిక్లేర్ చేసుకుంటుంది. అమ్మని సామి రంగా. ఒకసారికి రాజశేఖర్ కొడుకుని పట్టుకుని రాజ్యసభ పోతుంది. అమ్మా రాజీనామా చేస్తుంది. ఎవరి దగ్గర పైసలు కొట్టేసి రాజీనామా చేస్తుంది. రాజీనామా చేసినాక మరి వీళ్ళకేం పుట్టిందో ఏం కథో కానీ తెలియదు. మళ్ళా నువ్వు మళ్ళా బీజేపీ రాజ్యసభ మెంబర్ అని అనిపించుకుంటేవి. అందుకని దానికి రాజీనామా పెట్టి నువ్వు కొట్లాడు. అమ్మని సామి రంగా. దాన్ని రాజీనామా పెట్టన్నా ఇష్టన్నా దండం పెడతా. దానికి రాజీనామా పెట్టు. దాన్ని రాజీనామా పెట్టి కొట్లాడు. ఇప్పుడు నాకేమీ లేదన్నా. నేను కొట్లాడతలేనా? నేను నా పార్టీతో కొట్లాడతానా? మంది పార్టీలతో కొట్లాడతానా? కాదే, ఇప్పుడు మంది పార్టీలతో కొట్లాడాలి కానీ మీ సొంత పార్టీలతో మీ సొంత పార్టీలతో కూడా ముక్కుసుడిగా మాట్లాడితే మరి వాళ్ళు ఏమనుకోరా? మనసులో పెట్టుకోరా? మా పార్టీ లీడర్ కూడా గిట్లా మనసులో పెట్టుకొని తొక్కని ఏమైతుంది? బా ఏమైతుంది? పొరపాటును మాట్లాడక దాచుకుంటే 70 ఏళ్ళు దాటినాయి అన్న. 70 ఏళ్ళు దాటాక కూడా పొరపాటును దాచుకుంటే పని ఏం మనిషి అంటారే? అబ్బా పని ఏం మనిషి అంటారు? మా కేసీఆర్ అన్న ఆయన కూడా 70 దాటింది, ఇంకా దాస్తాడు. దేనికోసం దాచుడు? మా నాయుడు గారు కూడా ఎందుకు దాయాలి? 70 ఏళ్ళు దాటినోడు కనీసం నిజం చెప్పాలి. ఎందుకంటే 4 భాగాలు చేస్తే 4వ భాగంలో ఉన్నట్టు. ఎప్పుడు పోయేది తెలియదు. పరమ పూజని పరమ భక్తుడు పోతే దేవుని వద్దకు కొలిసిన 72 ఏళ్ళకి ఎన్టీ రామారావు చచ్చిపోయాడు. 72 ఏళ్ళకి చచ్చిపోయాడు అన్న. అంతేనా? ఇక అందరికి ఎక్కువ ఉన్నట్టే. బోనస్ల బతికేటప్పుడన్నా నిజాలు చెప్పి చచ్చిపోతే అయిపోతుంది. అంతే 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 కరెక్ట్. బోనస్ల బతికేటప్పుడు నిజాలు చెప్పిపోతే అయిపోతుంది. మరి ధర్నా ఎందుకు చేయాలి వీళ్ళు? ఏం పనికి ధర్నా? ఏమోనే మరి ఏదో సంఘాలు వీళ్ళు 42% బీసీలో రిజర్వేషన్లు మరి ఎట్లా పక్కేసి పెట్టిర్రు. మరి అది ఎటువా ఏం కదా అని ఇప్పుడు వీళ్ళు ఇక గాలిస్తా ఉర్రాట. ఇక వీళ్ళన్నీ కోళ్ళాగాలని బీసీ కోళ్ళాగాలని ఇప్పుడు ఇంట్లో 36 సంఘాలు ఉన్నాయి కదా బీసీ కోళ్ళాగల సంఘాలు. ఈ కోళ్ళాగాలన్నీ కూడి మేము 18వ తారీఖు నాడు బంధుకు పిలుపునిస్తున్నాం, మాకు మద్దతు ఇవ్వాలి, మాకు బీసీలకు న్యాయం జరుగుతలేదు అని అనుకొస్తున్నారు. అల్లోటి కలుపుంది బంధువులా ఇంకోటి కలుపుంది. ఏదది? చట్టసభలలో మాకు సీట్లు కావాలని కలుపుంది. దానికేగా మరి ఇప్పుడు ఈ ఆరాటం అంతా. కాదు, గ్రామ పంచాయతీ 42% అని అంటారు. అట్టనా? గ్రామ పంచాయతీ ఎందుకన్నా చెల్లని అయ్యి 5 పైసలు కూడా కొంటలేడేవాడిని సర్పంచ్ గారిని. అదే సర్పంచ్ గారి ఇంటికి పోతలేడా అంటేను 5 పైసలు. మాజీ సర్పంచ్ ఇంటికి పోతలేడన్నా. అప్పుల భయానికి ఇంటికి పోతలేడే. అబ్బా ఏ చెట్టు దొరుకుతా చెట్టు కింద పంటాడిదాన్ని తాగుతాడు పంటాడు. నీ పాడ ఈ ఫోన్ కారా. ఇంటికి పోతే అప్పుల బాధలు ఉన్నట్టున్నాయి. అప్పులోళ్ళు పెళ్ళం ఏంద్రాయికి ఈ లొల్లి. అబ్బా ఏంద్రాయి లొల్లి అని పెళ్ళం. ఏమయ్యా ఉద్ధారకం చేసినా వద్దు అంటే అప్పు చేసి కొప్పు పెట్టి ఉన్న సంసారావంతి బరిబత్తల చేసి ఇక ఇప్పుడు మళ్ళీ మెల్లగా వచ్చి గిల్లిపోవాలి. ఇంక వస్తున్నావు ఇంట్లోకి నడువు. నేను అందరికి విజ్ఞప్తి చేస్తానా, బీసీ నాయకులు ఎన్ని పార్టీలను ఉండని ఎన్ని సంఘాలన్నా కట్టని సరే, మీరందరు కలిసి చట్టసభలలో సీట్లు కావాలి. రాహుల్ గాంధీ బిల్లు పెట్టాలి, బిల్లుకు పిలిపియాలి, నరేంద్ర మోడీ గారు ఆమోదించాలి. అది చేయండి.
అంతే, అది మొగోని పని, హాయ్ అది మొగోని పని, మునగాళ్ళ పని. అంతే అంతే అంతే. అరే ఎన్నేళ్ళు తెస్తామాయా, 77 ఏళ్ళ స్వాతంత్రమాయే, అంతకంటే ముందుగాల బానిసత్వం ఆయే, 1000 ఏళ్ళ బానిసత్వం, 77 ఏళ్ళ స్వాతంత్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు సరైన న్యాయం జరగలేదు కదా. ఒక మాదిగ రిజర్వేషన్ కోసం ఒక్కడు మందకృష్ణ 30 ఏళ్ళు పోరాడిండు. మనోళ్ళకి ఇంత మందిని కలిసినాక కాదా ఇది? మన బీసీ ప్రధానమంత్రి కదనే. బీసీ ప్రధానమంత్రితో మరి ఆ రాహుల్ ఖాన్ మాట్లాడితే బిల్లు పెట్టమని అంటే ఏంది? రేవంత్ రెడ్డి అన్న కూడా అనిపిస్తేంది మరి. దానికి అందరు ఉన్నారు కదనే, అందరు ఉన్నారు కదా, అన్ని పార్టీలకు సంబంధించి. ఇప్పుడు కాదే, ఇప్పుడు ఏమంటారు చూడు, ఇప్పుడు మన ఇంట్లో మనకే సక్కి లేదు, మాకు చెప్పు వస్తుండేవరా అన్నట్టు ఉంది ముచ్చట. నిన్న రామచంద్రయ్య కాడికి పోయిర్రు ఎవరు, ఆర్ కృష్ణయ్య, ఆళ్ళ కొన్ని కోళ్ళాలు పోయినాయి. పోయి పోస్టరు ఇక ఆడ ఇక మాకు 18 తారీఖు నాడు బీసీ బంధుకు పిలుపునిస్తున్నాం, జయప్రదం చేయాలి, నువ్వు మద్దతు ఇవ్వాలా అని పోయి పోస్టర్లు ఉంటాయి కానీ పోస్టర్లు పెట్టి ఫోటో దిద్దామని పోతే నేనే ఉంటా రామచంద్రయ్య పక్కన, నేనే ఉంటా ఆయన పక్కన అని వాళ్ళే కొట్టుకున్నాడు. నేను బీజేపీ ఆఫీసులో చూసావా? మరి గిట్లా ఫోటో కొట్లాడితే మనకి ఎట్లా వస్తుంది మనకి ఎట్లా వస్తుంది? చట్టసభలో సీట్లు ఎట్లా వస్తాయి? మరి ఇప్పుడు జనాలు ఎట్లా నమ్ముతారే? జనాలు ఊర్ల పాటు జనాలు ఏమనుకుంటారు? అరే వాళ్ళు చాలా తెలియకలోళ్ళన్నా, హైదరాబాద్ ఉండేతోళ్ళనే తెలియకలోళ్ళు అని మనోళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు చాలా తెలియకలోళ్ళు, వాళ్ళు చాలా తెలియకలోళ్ళు. ఇప్పుడు ఊర్ల పాటు జనాలు ఇది పాడైపోయి ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఇక మరి బొంగల లెక్క తిరుగుతుంది. అరే ఏంది ఇది, ఏడ కొట్టుకుంటుర్రు, ఏమిటి కొట్టుకుంటుర్రు అని ఇక హెచ్చమ్మ హెచ్చి తిరిగా మాట్లాడే, పచ్చమ్మ పచ్చి తిరిగా మాట్లాడే. అరే వాళ్ళు తక్కువలానే ఐలేవ గాని రామలక్క గాని వీళ్ళందరూ ఉంటారు కదా ఊళ్ళల్లో ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు వీళ్ళ గురించి? ఫోటోల కోసం తెగబడి కొట్టుకున్న తోళ్ళు వీళ్ళు మనకు రాజ్యాధికారంలో భాగం ఎట్ట తెస్తారని అనుకోరా? గదే ఫోటోల కోసం కొట్లాడేతోళ్ళు రాజ్యాధికారంలో మనకు హక్కు ఎట్లత్తది, వీళ్ళతోనే ఏమైతుంది అని అనుకోరా? అయ్యా వచ్చిన దానికి ఇప్పుడు అదే కుస నడుస్తుంది ఇప్పుడు ఊర్ల పంచి. మరి ఆర్ కృష్ణ ఒక్కడే బసవత అయింది ఇంట్లో, ఒకసారి ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు రాజ్యసభ అయిండు, పైసలు కూడా చదువుకున్నట్టు అనిపించింది నాకు. నేను పాడన భగవంతుని కెరక, అదే భగవంతుని కెరక. లేనిపోని పేదోని నిందలు కూడా కట్టింపుంటుంది అనుకో. మరి ఇది ముందు పడతా అదే ఒక ఫోటో కోసమే వీళ్ళు లీడర్లు, మళ్ళా వీళ్ళకు మన జనాలకు బుద్ధులు చెప్పి మన బీసీలో అంతా ఐక్యం కావాలి, మనం అందరం కలిసి పోరాడితేనే మన హక్కులు మనం సాధించుకుంటాం, మనం రాజ్యాధికారం పొందాలంటే మనం అంతా ఏకం కావాలి అని చెప్పేటోళ్ళు వీళ్ళే. ఒక్క ఫోటో కాడ వీళ్ళు ఓర్చుకోలేక గట్ల కొట్టుకొని బరివతల వ్యవహారం చేసి బజార్ల పెరుగండ పోసిదంటే ఏమన్నా అందం సనా ఉన్నా అదే రాజానా? నేను సాఫీగా ముచ్చట చెప్తాను, చెప్పాలి. పాత రిజర్వేషన్లే పక్కా అవుతాయి గ్రామ పంచాయతీలకు. అదేనా? పాత రిజర్వేషన్లే పక్కా అవుతాయి. ఆయన ఏం చేస్తాడంటే బీసీ ఇదివరకు బీసీ చేసిండు, 2 టర్ముల కోసం రిజర్వేషన్ వర్తిస్తుందని కేసీఆర్ చేసిండు కదా. ఈయన ఏం చేస్తాడంటే బీసీ కాడ ఎస్సీని చేస్తాడు, ఎస్సీ కాడ ఓసీని చేస్తాడు, ఓదాని కాడ ఒకటి తిరుమరుగు చేస్తాడు, అంతే. అసలు ముచ్చట ఇది అంతే. వీళ్ళు ఈ సందులో మేము కొట్లాడితే వచ్చింది అన్నట్టుగా ఏదో చేయబోతాను, కానీ మనోళ్ళు కొట్లాడితే చేస్తే గట్టిగా చేస్తే చట్టసభల కోసం చేయాలి. అది ఇదేంటిదే 50% కంటే ఎక్కువ వెళ్తాను. మనమే వడగాలిపోయిండే ఊళ్ళల్లో ఓసి ఒకటి పడినాడే, సపన్న జాతులే ఉన్నాయి తప్ప ఓసి ఒకటి పడినాడు. వాడు అందరు వచ్చి బస్తీల పడి అటో ఇంత వ్యాపారం వ్యాపారం రియల్ ఎస్టేటో మన్నో మశానం చేసుకుని 4 పైసలు సంపాదించుకుని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ ఈ కోసం లగ్గు చేస్తాను తప్ప వాళ్ళు ఉళ్ళలు లేరు. దానికోసం దీనిలో పెద్ద ఆరాటం కొన్నంత రాగం తీసేది అంటారు కదా. అది షాయద్ అయినా సడిదయింది శాదాగానే కానీ సడిదిందన్న బాగా పాడైపోయింది. అటు తిరుగుతున్నావు. నిన్న వరంగల్కి వెళ్ళి వస్తే మొన్న వీడికి మా ఏ